కార్మికులు సమ్మెబాట పట్టినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. దాంతో పాటుగా తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీని కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్ ఇప్పుడే కాదు, ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా నడుస్తుంది. ప్రజెంట్ ఈ అన్నిటి అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి డైరెక్టర్ శంకర్ గారు ఉన్నారు. మనతో పాటు మాట్లాడించే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, తెలంగాణ పదం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిషేధం అంటారా? అట్లేం లేదు. అట్లా నిషేధం అని ఎవరిని నిషేధించడం అనేది సాధ్యమైన పని కాదు. సో తెలంగాణకు ఉండే ప్రత్యేకత, తెలంగాణ సినిమాకి కానీ లేదా తెలంగాణ కల్చర్కి కానీ తెలంగాణ నేలకొన్న ప్రత్యేకత దానికంటూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఎవరు నిషేధించడం కానీ లేకుంటే అట్లేం చేయలేదు. కొద్ది రోజుల క్రితం పాషం యాదగిరి గారు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ చిన్న గొడవైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణ నటుల విషయంలో చులకన భావం అనేది ఉంటుంది అనేది కూడా వారు వాదిస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో వాస్తవం ఉందంటారా? లేకుంటే మాట్లాడరు కదా, భాషమైన వాస్తవాలే మాట్లాడుతుంటాడు కదా, ఆయనకు తెలియకుండా ఎందుకు మాట్లాడాడు కదా. దాంతోపాటుగా తెలంగాణకు సంబంధించిన నటులు కావచ్చు, దర్శకులు కావచ్చు, నిర్మాతలు వీరెందుకు ఈ పోరాటానికి ముందుకు రావడం లేదంటారు? ఏ పోరాటానికి? ప్రధానంగా కార్మికుల సమ్మెకు సంబంధించి కావచ్చు, తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ ఏర్పాటుకు సంబంధించి. తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ అనేది వేరే అంశం, కార్మికుల సమ్మె అనేది వేరే అంశం. కార్మికుల సమ్మె అనేది తాత్కాలికమైనది, చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళు పరిష్కరించుకుంటారు. తెలంగాణ సినిమా అనేది ఒక శాశ్వతమైన పరిష్కారం దొరకాలంటే ప్రభుత్వాలు పాలసీ తయారు చేయాలి. ఆ పాలసీలో ఎఫ్డీసీ కీలకంగా చిన్న సినిమాలు కానీ, తెలంగాణ సంస్కృతి పట్ల ఉండే సినిమాలు కానీ, తెలంగాణ కళాకారులు చేసే సినిమాలు కానీ ప్రోత్సహించే విధంగా పాలసీలు ఉంటే ఖచ్చితంగా మంచి సినిమాలు వస్తాయి. మీ తరపున ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేస్తారు తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ ఏర్పాటుకు సంబంధించి ఎలా ఉండాలని? ఫిల్మ్ పాలసీ అనేది కంపల్సరీ. ఎక్కడైనా ఏ గవర్నమెంట్ అయినా కూడా ఫిల్మ్ పాలసీ తీసుకురాగలిగితే ఖచ్చితంగా ప్రాంతీయ సినిమా అనేది ప్రోత్సహించబడుతుంది. చివరిగా మీ సినిమా ఎప్పుడు రాబోతుంది అంటారు? తొందరలో దాని గురించి కూడా ఆశిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు. జై బోలో తెలంగాణ తర్వాత 1-2 సినిమాలు వచ్చినా కూడా అంతగా ఆశించట్లేదు. తొందరలో ఏమైనా ఆశించవచ్చా? తప్పకుండా తొందరలో వస్తుంది, తొందరలోనే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది మొత్తం మీద ప్రభుత్వం కూడా ఫిలింకి సంబంధించి, తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఒక పాలసీ తేవాలనేది కూడా వారు కోరుతా ఉన్నారు. వీడియో ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.